వెయిట్ లాస్ ఏదైతే ఉందో యూ లాస్ట్ అరౌండ్ ఆల్మోస్ట్ 50 to 60 కేజెస్. 50 to 60 కేజెస్ ఇస్ మ్యాడ్. వెయిట్ లాస్ చేస్తున్నామంటే డెఫినెట్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సెల్ఫ్ టాక్ నీడెడ్. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యువర్ ఓన్ అకౌంటబిలిటీ అంటారు కదా, అది నీ సైడ్ నుంచే రావాలి. మనకి ఒక మిస్కాన్సెప్షన్ ఉంటుంది కదా, అంటే ఫిట్నెస్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లుకింగ్ గుడ్, లుకింగ్ రిప్డ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇస్ దట్ ట్రూ? బయట ఆన్లైన్లో వాళ్ళ ఫొటోస్ చూస్తే జిమ్కి వెళ్తే అలా ఉంటారు, పోస్టర్స్ కూడా అలానే ఉంటాయి. దట్ ఈస్ అ బ్యాడ్ వే టు లుక్ ఎట్ ఇట్. జస్ట్ థింక్ ఆఫ్ వాట్ బాడీ కాంపోజిషన్ మీ దాంట్లో ఎలా ఉంది, ఎంత మసిల్ మాస్ ఉంది, ఎంత బాడీ ఫ్యాట్ ఉంది. ఫిట్నెస్ చేయకపోతే ఏమవుద్ది? చెయ్యకపోతే ఇంట్లో కూర్చొని కింద షాప్కి వెళ్ళకుండా అంత ఘోరంగా అయ్యాం. ఎంతో కొంత మూమెంట్ చేస్తే మనకు బెటర్గా ఉంటుంది, మన హెల్త్ విల్ బికమ్ బెటర్. మూమెంట్ ఈజ్ మెడిసిన్ అంటారు. బట్ ఇండియన్ డైట్ తోటి వెయిట్ లాస్ పాసిబుల్ లా? ఎంత తింటున్నాం అనేది ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కానీ, అంటే రైస్ తింటూ సన్నం అవ్వచ్చు. నేను నా క్లయింట్స్కి రైసే రికమెండ్ చేస్తాను, బికాస్ దట్ ఈస్ ఎ బెటర్ కార్బ్ సోర్స్. అదే తినే పెరిగాం, తర్వాత కూడా అదే తింటాం. సో తగ్గడానికి నువ్వు మళ్ళీ వేరే బయట నుంచి తీసుకురావద్దు. నువ్వు డైలీ ఏమేమి తీసుకుంటున్నావు, ఎలా పెరిగావో దాన్ని బట్టే తినాలి డైట్ చేస్తున్నప్పుడు. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటుంటారు యూజువలీ. వాట్ డూ యూ థింక్? లైఫ్ స్టైల్ చేంజ్ అంటే అన్ని కంప్లీట్గా చేంజ్ చేయాలనుకుంటాం, బట్ లైఫ్ స్టైల్ చేంజ్ అంటే బ్యాలెన్స్ చేయడం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇట్ మైట్ బీ జస్ట్ అ స్మాల్ థింగ్, బట్ ఐఎమ్ జస్ట్ బిల్డింగ్ ద ఫౌండేషన్. తర్వాత వాటికి చేంజ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సప్లై చైన్, ఇన్వెంటరీ కరెక్ట్గా మేనేజ్ చేస్తూ టు ఎన్షూర్ దట్ మీరు మాక్సిమం కస్టమర్స్ని పుల్ చేస్తున్నారు. ఒక చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా మోటివేషన్కి. మనకి రోజు మీరు ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, 4 టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీ విజన్, మీ వాల్యూ సిస్టమ్ దేంతోనైతే మీరు స్టిక్ అయ్యి మీ లైఫ్ లీడ్ చేశారు. ఒక F&B, ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఒక కెఫే కానివ్వండి పుష్ చేయాలి అని అంటే మార్కెటింగ్ పరంగా ఏమేం చేయాలి వాళ్ళు? Hi guys, welcome to another episode on Yent Money by Tamada Media. This is your host Anusha. ఆంటర్ప్రెన్యూర్షిప్, బిజినెస్ ఎలా నడపాలి అని చాలా మాట్లాడుకున్నాం కాబట్టి ఒక చిన్న రిఫ్రెషర్ మనకి విత్ రెస్పెక్ట్ టు ఫిట్నెస్. ఈరోజు మనతో ఉన్నది శ్రీకర్. కాంటెంట్ క్రియేషన్ చేస్తుంటారు. తను చేసే వీడియోస్ కానీ, తను షేర్ చేసుకునే నాలెడ్జ్ కానీ నాకు చాలా నచ్చుతుంది అండ్ చాలా రియలిస్టిక్గా, సెన్సిబుల్గా ఉంటుంది. సో ఓవరాల్గా మన ఫిట్నెస్ గోల్స్ గురించి ఈరోజు కొంచెం రివైజ్ చేసుకోవడానికి అని చెప్పి శ్రీకర్ని ఇన్వైట్ చేయడం జరిగింది. శ్రీకర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. హాయ్ అనిషా, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ఆఫ్ కోర్స్. సో మనం అంటే ఒక పద్ధతిగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, ఫిట్నెస్ గోల్స్ ఏం పెట్టుకోవాలి, ఇదంతా మాట్లాడుకుందాం. కానీ కాన్వర్సేషన్ ఎట్లా అంటే మనం ర్యాండమ్గా ఫ్రీ ఫ్లోయింగ్గా మాట్లాడుకుందాం. అండ్ మన ఇద్దరికి కామన్ ఏంటి అంటే ఐ థింక్ వీ హ్యావ్ ఒక 100-120 కేజీల నుంచి ట్రిపుల్ డిజిట్ నంబర్ నుంచి 2 డిజిట్కి వచ్చాం కాబట్టి ఒక షేర్డ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి విల్ డైవ్ ఇన్ టు దట్. బట్ మీరు ఇప్పుడు యూ బికమ్ ప్రాపర్ ఫిట్నెస్ ఆంటర్ప్రెన్యూరా ఏమంటారు ఇప్పుడు మీరు మిమ్మల్ని? ఫుల్ టైమ్ ఫిట్నెస్ కోచ్. ఎస్, హీస్ అ ఫిట్నెస్ కోచ్. హీ హ్యాస్ క్లయింట్స్, హీస్ హెల్పింగ్ పీపుల్ రీచ్ దేర్ ఫిట్నెస్ గోల్స్. కాబట్టి ఐడియలీ మనకి ఒక మిస్కాన్సెప్షన్ ఉంటుంది కదా, అంటే ఫిట్నెస్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లుకింగ్ గుడ్, లుకింగ్ రిప్డ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇస్ దట్ ట్రూ? అంటే లుకింగ్ రిప్డ్ అని కాకుండా జస్ట్ థింక్ ఆఫ్ వాట్ బాడీ కాంపోజిషన్ మీ దాంట్లో ఎలా ఉంది, మీ బాడీ ఎంత మసిల్ మాస్ ఉంది, ఎంత బాడీ ఫ్యాట్ ఉంది. అది మీకు బయట ఆన్లైన్లో వాళ్ళ ఫొటోస్ చూస్తే జిమ్కి వెళ్తే అలా ఉంటారు, పోస్టర్స్ కూడా అలానే ఉంటాయి. దట్ ఈస్ అ బ్యాడ్ వే టు లుక్ ఎట్ ఇట్. ఇఫ్ యూ జస్ట్ గో టు జిమ్, మన జిమ్కి వెళ్తే మనం వెయిట్ ట్రైనింగ్ చేసుకుంటూ, లిటిల్ బిట్ ఆఫ్ మసిల్ మాస్ పెంచుకుంటూ, ప్రోటీన్ ఇంటేక్ ప్రాపర్గా చేస్తే అంత రిప్డ్గా కనపడకపోయినా మీకే తెలుస్తుంది. వన్స్ యూ ఏమంటారు, మా బాడీలో మసిల్ మాస్ వచ్చాక, లైక్ వన్స్ యూ గ్రో ఇట్, అప్పుడు బాగా తెలుస్తుంది హౌ యూ ఫీల్ అబౌట్ యువర్ బాడీ అని తెలుస్తుంది. సో ఐడియల్లీ నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే, చాలామంది నువ్వు వర్కౌట్ చేస్తావా, జిమ్కి వెళ్తావు అని అడిగితే లేదు నేను సన్నగా ఉన్నాను కదా, నాకేం ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు అట్లా మాట్లాడతారు. సో వెయిట్ ట్రైనింగ్ కానివ్వండి, వర్కౌట్ కానివ్వండి, అసలు ఎందుకు చేయాలి? ఎందుకు అంటే లైక్ మన హెల్త్ వైజ్ మన బాడీ రిక్వైర్స్, మన బాడీ ఫంక్షన్ కోసం అన్నా ఆ మసిల్ మాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చాలా రీసెర్చ్ చెప్పాయి. అది ఉంటే మన హెల్త్, మన హౌ యూ ఏజ్ అని ఒకటి ఉంటుంది, ఎలా ఏజ్ అవుతూ వస్తున్నాము, దట్ విల్ డిపెండ్ ఆన్ యువర్ మసిల్ మాస్. సో ఆ మసిల్ మాస్ ఎంత ఉంటే మన బాడీలో అంత బాగా మీరు ఏజ్ అవుతారు. అండ్ మీరు ఓల్డర్ అవుతున్న కొద్దీ
ఆ ప్రాబ్లమ్స్ అనేవి అంత ఫ్రీక్వెంట్గా రావు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఫ్యూచర్లో వచ్చే డయాబెటీస్ కానీ ఇవన్నీ మన మసిల్ మాస్ ఉంటే మన బాడీ కాపాడుతుంది. ఎలా పెరుగుతున్నారని ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అందుకు యూ హ్యావ్ టు బీ హెల్తీ, అందుకు యూ హ్యావ్ టు వెయిట్ ట్రైనింగ్ చేయడం, రెసిస్టెన్స్, ఎనీ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్, జిమ్కి వెళ్ళడం కాదు, చాలా టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఉన్నాయి, ఏదన్నా ఒకటి చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అలా యూజువలీ ఫిట్నెస్ కరెక్ట్గా అంటే ట్రైనింగ్ అది చేస్తే మనకి ఎలా బెనిఫిట్ అవుతుంది అని అడిగితే మీరు ఆన్సర్ ఇచ్చిన దానికి జనాలకి రియాక్షన్ ఉండదు. కాకపోతే నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అందుకే చెయ్యకపోతే ఏమవుద్ది అది భయపెట్టాలి జనాలు అన్నమాట. చెయ్యకపోతే యూఆర్ జస్ట్ డిసీజెస్ని తొందరగా ఇన్వైట్ చేసుకుంటున్నాం అంతే. చేయకపోవడం వల్ల ఏదో ఒకది ప్రాబ్లం వస్తుంది అని ఉంటుంది. లైక్ యూఆర్ ఇన్వైటింగ్ దమ్ తొందరగా. నువ్వే పెళ్ళి ముందు చేసుకుంటున్నట్టు, నీ ఓల్డ్ ఏజ్ పెళ్ళి ముందు చేసుకుంటున్నట్టు. సో అలా. సో అందుకు ఇఫ్ యూ జస్ట్ స్టార్ట్ వర్క్, ఎంత ఏజ్ ఉన్నా, ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ ఉంటారు 50, 60, ఇప్పుడు స్టార్ట్ చేశాక వాళ్ళు వన్స్ ది సీ ద చేంజ్, వాళ్ళకి అది అర్థమవుతుంది, ఓకే ఇంత ఇంపార్టెంట్ ఆ మసిల్. సో అక్కడ రియలైజేషన్ హిట్ అయ్యాకంటే ఇప్పుడు ముందు నుంచే ప్రాపర్గా అర్థం చేసుకుని అట్లీస్ట్ కొంచెం ఎఫర్ట్, అందరికీ బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఎంతో కొంత మూమెంట్ చేస్తే మనకు బెటర్గా ఉంటుంది, మన హెల్త్ విల్ బికమ్ బెటర్. అండ్ మూమెంట్ ఈజ్ మెడిసిన్ అంటారు. సో అది మన బేసిక్ ఫండమెంటల్, ఎప్పటి నుంచో వస్తుంది అంత మూమెంట్. మన ముత్తాతలు ఎందుకు అంత హెల్తీగా ఉన్నారు, వాళ్ళు ఇవన్నీ ఏం చేయలే కానీ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. వాళ్ళు చెప్తా ఉంటారు కదా, నేను ఇన్ని కిలోమీటర్లు సైక్లింగ్ చేసా అది అని. సో అది యాక్టివిటీ చూడరు. ఇప్పుడు మనం ఆర్డర్ చేసి బ్లింకిట్ అది ఇది అనుకుంటా ఇంట్లో కూర్చొని కింద షాప్కి వెళ్ళకుండా అంత ఘోరంగా అయ్యాం. సో ఆ టైప్ ఆఫ్ మూమెంట్ ఉంటే అట్లీస్ట్ కొంచెం మన సైడ్ నుంచి ఇట్ విల్ మీకే హెల్తీగా పోతూ ఉంటారు యాజ్ యూ ఏజ్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అలా వెయిట్ లాస్ ఏదైతే ఉందో యూ లాస్ట్ అరౌండ్ ఆల్మోస్ట్ 50 to 60 కేజెస్. ఓకే, 50 to 60 కేజెస్ ఇస్ మ్యాడ్. 20-30 కేజీలు తగ్గి నేను ఇప్పటికీ 2-3 సంవత్సరాలు అయింది అదే చెప్పుకుంటున్నాను తప్ప ఇంకా ఎక్కువ తగ్గట్లేదు. లైక్ హౌ డిడ్ యూ కీప్ అట్ ఇట్? ఎన్ని ఇయర్స్ పట్టింది, ఏం చేశారు, ఏంటి కదా? నాకు నేను 122 నుంచి ఆల్మోస్ట్ 68 రావడానికి 2.5 years పట్టింది. సో యావరేజ్గా మంత్కి ఒక 2 kgs 2.5 kgs తగ్గుతూ వస్తుండే కంటిన్యూస్గా. అది ఇంకా 122 చూసినప్పుడు నాకు వెయిట్ స్కేల్ పైన అదొక ఏమంటారు రియలైజేషన్ పాయింట్. అది 122 ఏంట్రా, నువ్వు అసలు ఏం చేస్తున్నావు, వెయిట్ ఏంటి ఇదేంటని ఇట్ హిట్ మీ అప్పుడు బాగా. లైక్ 80% చేంజ్ అవ్వాలి, ఏమైనా చేసుకోండి, లైక్ జిమ్కి వెళ్తా, ఫుడ్ కరెక్ట్గా తింటా అని చెప్పి ఏదో ఒకటి చేసి కంపల్సరీగా తగ్గాను. లైక్ ఎవ్రీడే ఐ యూస్ టు టేక్ లైక్ 1 day at a time ప్రిన్సిపల్ ఫాలో అవుతుండే. ఈరోజు టాస్క్లు ఏంటి, ఇవి చేయాలి, ఓకే నెక్స్ట్ డే రిపీట్ అలా చేస్తూ ఉండే. అలా ఇప్పుడు చూస్తే ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఆ నా జర్నీని నేనే నా చేసింది అనిపిస్తుంది. బికాజ్ ఐ వాజ్ అప్పుడు అంత ఫోకస్డ్గా ఉండే, డెడికేటెడ్గా ఉండే తగ్గాలి ఎట్లయినా అని చెప్పి. సో ఇప్పుడు చూస్తే అమ్మ ఇంత తగ్గానా అని నాకు ఇప్పుడు రియలైజేషన్ వస్తుంది. సో ఇట్ వాజ్ 1 day at a time మైండ్ సెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అలా కంటిన్యూస్గా డేస్ ఇఫ్ యూ స్టాక్, అది మంత్స్ ఇయర్స్, వన్స్ విజువల్ ప్రోగ్రెస్ కనిపిస్తున్న కొద్దీ దీన్ని ఇట్ విల్ బి అడిక్టివ్. మీరే చేస్తుంటారు, అది రిజల్ట్స్ చూస్తున్న కొద్దీ మన ఓన్ రిజల్ట్సే ఇట్ విల్ బి అడిక్టివ్. కాకపోతే కొంచెం పేషెన్స్గా ఉండేది నేను తగ్గడానికి. ఐ యూస్ టు గివ్ ఇట్ టైం, తగ్గుతుందిలే యూ కెన్ డూ ఇట్ అని చెప్పుకుంటూ సెల్ఫ్ టాక్ బాగా ఇచ్చుకోవాలి. వెయిట్ లాస్ చేస్తున్నామంటే డెఫినెట్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సెల్ఫ్ టాక్ నీడెడ్. సో అది వేరే వాళ్ళు ఎంత చెప్పినా అది నీకు రావాలి అండ్ నువ్వే మోటివేట్ చేసుకోవాల్సిందే. ఎవరు ఫ్రెండ్ వచ్చినా ఏమొచ్చినా అవ్వదు. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యువర్ ఓన్ అకౌంటబిలిటీ అంటారు కదా, అది నీ సైడ్ నుంచే రావాలి. సో అప్పుడే యూ విల్ గెట్ దేర్. ఇప్పుడు మనం యూజువలీ కంబైన్డ్ స్టడీస్ చేసినప్పుడు నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా, నువ్వు క్లాస్లో ఏం రాసుకున్నాను, నేను క్లాస్లో ఏం రాసుకున్నాను అని. ఐ ఆల్సో లాస్ట్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ వెయిట్. సో మనం నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, ఏమేమి వర్కౌట్ అయ్యాయి, ఏమేమి వర్కౌట్ అవ్వలేదని. సో వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఫస్ట్ నేను 118 పీక్ 118కి వెళ్ళినప్పుడు సేమ్ కోవిడ్ టైంలోనే రోజు కేక్లు, ఈ స్విగ్గీలో 2-3 ఆప్షన్లో ఉండేవి. తిని 118 హిట్ అయిన తర్వాత ఐ వాజ్ లైక్ ఇదేంటిది టైప్లోనే. ఆ తర్వాత అప్పుడు నేను విశ్వాన్ని ఫాలో అవడం స్టార్ట్ చేశాను అనమాట. తనకి క్వశ్చన్స్ అడుగుతూ మెసేజ్లు చేస్తూ ఉంటే హీ యూస్ టు రిప్లై టు మీ. అండ్ నేను మేజర్గా నా మైండ్ సెట్ ఎక్కడ షిఫ్ట్ అయిందంటే, అప్పటి వరకు నా మైండ్ సెట్ ఎలా ఉందంటే చేసేస్తే 110%, అంటే ఇంక రోజు స్వీట్ తినకూడదు, ఇంకా రోజు జిమ్కి వెళ్ళాలి, ఒకరోజు మానేసినా ఇంకేం జరగదు ఇక్కడ,
రోజు జిమ్కి వెళ్ళాలి, ఇంకొక రోజు బయట తినేస్తే ఇంకా అయిపోయింది, ఇంకా డైట్ కాబట్టి ఇంకా బ్యాక్ టు హౌ ఎవర్ ఇట్ వాజ్. ఓల్డ్ సెల్ఫ్. యా. యా. సో అలాగా బ్యాక్ అండ్ ఫోర్త్ బ్యాక్ అండ్ ఫోర్త్ బ్యాక్ అండ్ ఫోర్త్ అయ్యే టైంలోనే విశ్వ ఇన్స్టాగ్రామ్లోని ఏం పెట్టేవాళ్ళంటే, హీ యూస్ టు గో టు ట్రావెల్ సమ్వేర్, బయట తిని నెక్స్ట్ డే కాకపోతే మళ్ళీ కన్సిస్టెంట్ ఈటింగ్, అంతే. ఇట్స్ ఓకే టు ఈట్ అవుట్ అన్న ఇది అప్పుడు నాకు మైండ్ సెట్ చిన్న స్విచ్ అయ్యి అది లైక్ ఓకే ఇంకా డెడికేటెడ్గా చేద్దాం అని అక్కడ స్టార్ట్ అయింది. వేర్ డిడ్ యువర్ స్టార్ట్? ఫస్ట్ స్టెప్ ఐ యూస్ టు డూ హోమ్ వర్కౌట్స్ ఏదో ఒకటి, అండ్ ఫ్యూ నాలెడ్జ్ ఫ్రమ్ మై సిస్టర్. షీ ఆల్సో లాస్ట్ అరౌండ్ 30 kgs. సో మా అక్క చెప్పేది అసలు నువ్వు ఏం చేయాలా, అసలు ఏంటి, సరే నీకు జిమ్కి వెళ్ళాలని లేదు. ఎందుకంటే ఆ వెయిట్లో ఉన్నప్పుడు కొంచెం ఉంటుంది కంఫర్టబుల్గా అనిపించదు కంఫర్టబుల్గా వెళ్ళడం. సో అక్క హెల్ప్ తీసుకొని హోమ్ వర్కౌట్స్ చేస్తూ చిన్న స్టెప్స్, వెరీ బేసిక్ స్టెప్, ఫుడ్ పోర్షన్ తగ్గించడము ఇవన్నీ చేసేవాడిని. అండ్ తర్వాత స్లోగా ఐ యూస్ టు లెర్న్ యాజ్ వెల్, ఏమేమి చేయాలి, క్యాలరీస్ ఏంటి, ఇవన్నిటి గురించి నేర్చుకుంటూ దెన్ ఐ స్టార్టెడ్ ఓకే ఇంకా బెటర్గా ఎలా బ్యాలెన్స్గా తినాలి. సరే బయటికి వెళ్ళామా, ఓకే దీస్ ఆర్ ద క్యాలరీస్ ఉండొచ్చు, వీటిని బ్యాలెన్స్ చేద్దాం. కొన్నిసార్లు ఆఫ్ ట్రాక్ అయిపోతాం, అది మనకు అది చెప్పలేం. ఒక్కొక్క రోజు 1-2 days అవుట్ అయిపోతుంది, సరే మళ్ళీ గెయిన్ అయినా సరే ఇప్పుడు అయిపోయింది, దెన్ మళ్ళీ అగైన్ గెట్ బ్యాక్. అది రిపీట్ అవ్వకుండా చూసుకునేవాడిని పక్కాగా. ఒక 1-2 days అయ్యాక మళ్ళీ సరిపోయింది, నెక్స్ట్ నౌ వాట్స్ నెక్స్ట్, పాస్ట్ ఇస్ పాస్ట్, ఇప్పుడు ఏంటి అని చెప్పేసి కొంచెం సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని వెళ్తుండే అలా. ఇంత వెయిట్ తగ్గేటప్పుడు యూజువలీ బాడీ ఒక చోట బ్రేక్ వేస్తుంది, నాకైతే వేసింది సమ్వేర్ అరౌండ్ 90sలోకి రీచ్ అయిన తర్వాత. నేను వెయిట్ తగ్గేదాన్ని కాదు, ఒక ప్లాటూ అని అంటారు కదా, అప్పటి వరకు నాకు అది ఏంటో తెలియదు. ఎందుకంటే ఫుల్ జెట్ స్పీడ్లోనే 1 yearలోనే తగ్గాను అనమాట. ఒక పాయింట్ తర్వాత ఇంకా తగ్గలేదు. లైక్ ఇంకా నా వెయిట్ తగ్గదా ఆ టైప్లో. డిడ్ యూ హ్యావ్ దోస్ మూమెంట్స్? ఐఎమ్ అజ్యూమింగ్ ఎస్. ఎవ్రీవన్ విల్ ఫేస్ దట్ ఎక్కడో ఒక దగ్గర. ఏం చేశారు అప్పుడు? అప్పుడు ఇంకా డ్రాయింగ్ బోర్డ్కి వెళ్ళడమే. అసలు ఓకే ఇవి చేస్తున్నా ఇప్పుడు, అసలు ఏంటి, కొంచెం యాక్టివిటీ పెంచడము, కొంచెం చేసే కార్డియో పెంచడము, టైమింగ్ ఒక 10 minutes ఎక్స్ట్రా, ఒక 1000 steps ఎక్స్ట్రా. ఫస్ట్ యాక్టివిటీ పైన ఫోకస్ చేస్తుండే. దెన్ యాక్టివిటీ చేశాక కూడా ఇఫ్ ఇట్ స్టిల్ నాట్ అవ్వట్లేదు, ఇంకా అదే నెంబర్ చూపిస్తుందంటే దెన్ మళ్ళీ తినే క్యాలరీస్ ఒకసారి మళ్ళీ చూసుకుంటున్నా, కరెక్ట్గానే తింటున్నానా, ఏమన్నా మిస్ హ్యాప్ అవుతుందా. దెన్ అప్పుడు ఒకవేళ ఈ క్యాలరీ ఇంటేక్ కూడా తగ్గించే పని చేయట్లంటే దెన్ కొంచెం క్యాలరీస్ తగ్గిస్తూ వస్తుండే. అలా ఫస్ట్ విల్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ యాక్టివిటీ. ఎందుకంటే తక్కువ తిని కడుపు మార్చుకోవడం కన్నా ఒకసారి యాక్టివిటీ పెంచి లైట్గా కార్డియో కానీ వాకింగ్ కానీ, దాని తర్వాత క్యాలరీస్ గురించి ఆలోచిస్తే అప్పుడు బెటర్ అలా. నైస్. సో ఈ క్యాలరీ అన్న కాన్సెప్ట్ కూడా చాలా మంది డిస్సిట్ టు అనదర్ లెవెల్. ఏంటి లెక్క పెట్టుకొని తింటావా, ఏంటి ఇదా, ఏంటి అదా, ఒకప్పుడు ఇంట్లో తింటే ఏమవ్వదు, ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా. సో క్యాలరీస్ అన్న కాన్సెప్ట్ చాలా మందికి అసలు ఇప్పటికీ కూడా డైట్లు ఫాలో అవుతుంటారు. ఎవరో చెప్పిన డబ్బులు కడతారు, ఫాలో అవుతారు, తగ్గుతారు. కాకపోతే దట్ ఈస్ ఓన్లీ స్టార్వింగ్, న్యూట్రిషన్ ఉండదు టైప్లో అనిపించింది నాకు. క్యాలరీస్ అన్న కాన్సెప్ట్ ఫర్ సంబడి వాంట్స్ టు రెడ్యూస్ వెయిట్ కానివ్వండి, లేదంటే ఫిట్నెస్ గోల్స్ ఏవో ఉన్నాయి అచీవ్ అవ్వాలి కానివ్వండి, అసలు క్యాలరీస్ అన్న కాన్సెప్ట్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు సంబడి హూ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్, మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు క్యాలరీస్ అంటే ఒక యూనిట్ ఆఫ్ ఫుడ్ మెజర్మెంట్, అదొకటి ఎలా మెజర్ చేస్తామో దానికి క్యాలరీస్ అని అంటారు. బట్ చిన్నపిల్లడు చెప్పాలంటే నువ్వు ఎందుకు క్యాలరీ కౌంట్ చేయాలి అది అంటే, నువ్వు ఒకటి తింటున్నావు, ఎంతో కొంత ఫుడ్ తింటున్నావు, దట్ హ్యాస్ అ మెజర్ ఒకటి ఉంది, పెరుగుతున్నావు వెయిట్. బట్ తగ్గాలంటే అది ఎక్కడో ఒక దగ్గర ఆపాలి కదా. యూ కాంట్ కంటిన్యూస్లీ అదే ఫాలో అవ్వకుంటూ తినుకుంటూ తగ్గాలంటే కష్టం కదా. సో ఒక దగ్గర ఆపాలంటే నీకు ఎంత తింటున్నావో తెలియాలి. సో ఆ మెజరింగ్ యూనిట్ క్యాలరీస్. సో ఆ క్యాలరీ కౌంటింగ్ చేస్తేనే నీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే నా బాడీకి ఇక్కడ వరకు తగ్గాలంటే ఇంత చేయాలి, ఇంతవరకే తినాలి అని. సో అందుకు క్యాలరీ కౌంటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కొంతమందికి అది అనిపించవచ్చు, అది ఫీజిబుల్ కాదనిపించవచ్చు. బట్ క్యాలరీ కౌంటింగ్ ఎందుకు ఫీజిబుల్ అంటే, నువ్వు తినే కొన్ని ఫుడ్స్లో అట్లీస్ట్ నీ జర్నీ ఇంత నుంచి ఇంతవరకు వెళ్తున్నావు, నీకు ఆ టైం వరకు క్యాలరీ కౌంటింగ్ కావాలేమో. బట్ వన్స్ మీరు కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చేస్తున్నప్పుడు అప్పుడు మీకు ఆ ఎంత ఫుడ్ క్వాంటిటీలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని సెకండ్ నేచర్ అయిపోతుంది. మీరు అది రోజు స్కేల్ పైన చేయాల్సిన అవసరం ఏం లేదు. నాకు ఇప్పుడు జనరల్గా నేను చేసుకున్నా కూడా ఫుడ్ ఐటమ్ నాకు అది తెలుసు, ఓకే ఇంత క్వాంటిటీ వేస్తే ఇంత ఉంటుంది, ఇన్ని క్యాలరీస్ ఉంటాయి, సెకండ్ నేచర్ అది నాకు అర్థమైపోతుంది. సో జీవితాంతం క్యాలరీ కౌంటింగ్ చెయ్యాలి,
ఇది కంపల్సరీ అని నీ జర్నీ అయ్యే వరకు చూసుకోవాలి. ఇన్ని క్యాలరీస్ తీసుకుంటున్నా అని చూసుకుంటే సరిపోతుంది. తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థం అయిపోతుంది ఎన్ని క్యాలరీస్ ఉంటాయని. అండ్ క్యాలరీస్ అంటే నా ఇన్పుట్ హియర్ ఇస్ దట్ క్యాలరీస్ యూజువల్గా గూగుల్ చేస్తే చాలు, అది కొత్తగా ఏవో మెజరింగ్ చేసేసి అదంతా చేయక్కర్లేదు. అండ్ కిచెన్ స్కేల్ హార్డ్లీ 300-400కి అమెజాన్లో దొరుకుతుంది, ఒక సింపుల్ కిచెన్ స్కేల్. అన్నం ఇంత తిందాం, ఇంత బౌల్లో తిందాం అదంతా కాకుండా కిచెన్ స్కేల్ మీద పెట్టి 100 grams అన్నట్టు తీసుకుంటే సరిపోద్ది. అండ్ యు ఆర్ వెరీ రైట్ అబౌట్, నేను కూడా ఒక 1 year డెడికేటెడ్గా అప్పుడు చేసేటప్పుడు ఇంత రైస్ తింటే ఎన్ని క్యాలరీస్, ఇంత చికెన్ తింటే ఎన్ని క్యాలరీస్, పన్నీర్లోనే చికెన్ కంటే ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయని తెలిసింది. ఇలా మల్టిపుల్ థింగ్స్ ఐ యూస్ టు నోట్ డౌన్. ఇప్పుడు ఒక అవగాహన వచ్చేస్తుంది, రోజు చేస్తున్నాడు ఇప్పుడు బ్రష్ మీద టూత్ పేస్ట్ ఎంత పెట్టుకోవాలో మనం మెజర్ చేసుకో, అలా సింపుల్గా ఒక అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి ఐ థింక్ దట్ విల్ హెల్ప్ అవుట్. ఫిట్నెస్లోని బిగ్గెస్ట్ ఐ థింక్ పాయింట్ ఏంటి అంటే కన్సిస్టెంట్గా ఉండడం, ఆ డిలిజెన్స్ తోటి, ఆ డిసిప్లిన్ తోటి కన్సిస్టెంట్గా ఉండడం. అండ్ ఐ థింక్ యూ విల్ అగ్రీ టు దిస్. అండ్ ఎనీబడి ఒక 10 kgs డెడికేటెడ్గా తగ్గిన వాళ్ళు కూడా ఒప్పుకునేది ఏంటంటే ఇట్స్ అ మైండ్ సెట్ గేమ్. సో మైండ్ సెట్ లైక్ హౌ హ్యావ్ యూ వర్క్డ్ ఆన్ ఇట్? ఎందుకంటే ఆబ్వియస్లీ వీ డిడ్ంట్ స్టార్ట్ విత్ దట్ మైండ్ సెట్. ఓకే, గోల్తో స్టార్ట్ అవుతాం కానీ మైండ్ సెట్తో స్టార్ట్ అవ్వం. మైండ్ సెట్ ఇస్ సంథింగ్ దట్ విల్ కమ్ ఆన్ ద వే. మీరు మీ ప్రకారం తర్వాత మీరు ఇప్పుడు చూస్తున్న క్లయింట్స్ తోటి ఈ మైండ్ సెట్ అన్న దాని మీద ఇలాబరేట్ వాట్ యువర్ థాట్స్ ఆర్. సో మైండ్ సెట్ పైన లైక్ కన్నా నేను వేరేలాగా ఆలోచించిన నా జర్నీలో. సో కన్సిస్టెంట్గా ఉండడానికి ఐ యూస్ టు థింక్ అబౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ రోజుకి. సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల మైండ్ సెట్ అయింది. సో వాట్ హ్యాపెండ్ వాజ్, నేను వెయిట్ లాస్ అప్పుడు చేస్తున్నప్పుడు జర్నీ ఉన్నప్పుడు ఈ టాస్కులు చేస్తే ఐ యూస్ టు లైక్ ఒక నా మీద నాకు మంచిగా అనిపించేది. దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది కదా ఈరోజు టాస్కులు చేస్తే. దెన్ యూ విల్ గో దిస్ వే, లైక్ ఇలా వెళ్ళు, నువ్వు కన్సిస్టెంట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా చేయాలి కాకుండా ఇలా ఆలోచించు. మైండ్ సెట్ కాకుండా ఓకే ఇప్పుడు నేను తగ్గాలంటే ఏం టాస్కులు చేయాలి, టాస్క్ ఇవి ఉన్నాయి, ఓకే ఈ రోజుకి ఇవి చేసి ఐ యూస్ టు బిల్డ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. దట్ ఈస్ హౌ ఐ బికేమ్ వెరీ కన్సిస్టెంట్ ఆన్ దట్. సో అందుకు ఆ టాస్కులు చేసుకోవడం వల్ల ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ బిల్డ్ అయ్యి ఐ ఆటోమేటిక్లీ బికేమ్ కన్సిస్టెంట్. సో అందుకే ఐ బిలీవ్ ఇన్ మోర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ దాన్ మనం కన్సిస్టెంట్గా ఉండాలి. ఎందుకంటే మనం అనుకున్నది మనం చేస్తే ఒక డిఫరెంట్ హై వస్తుంది. సో నేను ఆ రూట్లో వెళ్ళాను, కన్సిస్టెంట్ మీద అంత ఫోకస్ పెట్టకుండా పర్ఫెక్షన్గా ఉండాలి, ఇదే చెయ్యాలి, ఇదే ఫాలో అవ్వాలి కాకుండా ఓకే ఈ రోజుకి ఇవి చేసి లెట్ మీ బీ గుడ్ అబౌట్ మై సెల్ఫ్ అని చెప్పి దెన్ అది బై ప్రోడక్ట్ కింద కన్సిస్టెన్సీ కింద వెళ్ళిపోయింది. సో ఆ మైండ్ సెట్ కూడా ఇలా నాకు నేను మంచిగా అనుకోవడం వల్ల మైండ్ సెట్ ఇట్ వాజ్ అ బై ప్రోడక్ట్. ఇంకా అలా ఆ షిఫ్ట్ అనేది, ఆ ఫోకస్ అలా. ఇది వెరీ ట్రూ. అంటే ఆ డిటర్మినేషన్ ఉంటే అంటే యూ బిల్డ్ దట్ కమిట్మెంట్ అండ్ నీ మీద నీకే నమ్మకం పెరుగుతుంది. దట్ మనం ఓకే దీనికి సైన్ అప్ చేసాం కాబట్టి ఇప్పుడు చేస్తున్నాము. చుట్టుపక్కల వాళ్ళు కూడా అరే వీడు అనుకున్నాడంటే చేస్తాడు, వీడు ఒక దాని మీద ఫోకస్ పెట్టాడంటే అది వెళ్తుంది టైప్లోనే. నాకు దీంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే ఫ్రీ ఫుడ్ తినకూడదని డిసైడ్ అయ్యాను. అది మేజర్ నిజంగా చేంజింగ్. బుఫేలకు వెళ్ళడం మానేశాను, ప్లేట్లో వండిపోయింది కదా ఇంకొంచెం తినేయండి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్, అన్నం వేస్ట్ చేయకూడదు, ఆ మైండ్ సెట్ ఫస్ట్ మార్చుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలంటే. అది నా బిగ్గెస్ట్ ఇది. ఇంకొకటి జనాలు కూడా బయటికి వెళ్తున్నప్పుడు వెన్ ఐ యూస్ టు పోర్షన్ కంట్రోల్ అని కొంచెం తింటుంటే దే యూస్ టు రెస్పెక్ట్ మీ. చూడు లైక్ షీఈస్ ట్రయింగ్ టు స్టిక్ టు వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇన్ని ఆప్షన్స్ ఉన్నా సరే షీఈస్ ఈటింగ్ ఓన్లీ దట్, లైక్ చికెన్ రైస్ తింటున్నారు టైప్లో. ఐ థింక్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ కూడా అప్పుడప్పుడు హెల్ప్ అవుతుంది. అండ్ నేను ఫుల్ ఆ వెయిట్లో ఉండేటప్పుడు ఓన్లీ బ్లాక్స్, ఇప్పుడు ఐ ఎక్స్ప్లోర్ కలర్స్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్. మీకు ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ ఏమైనా ఉండే మంచిగా? తగ్గుతున్న కొద్ది డెఫినెట్లీ కాంప్లిమెంట్స్ వచ్చేటి, లైక్ అరే ఇంత డెడికేటెడ్. ఫస్ట్లో ఎవరైనా ఎద్దులే ఏం చేసి వీడి వల్ల ఏం వద్దులే అంటారు. తర్వాత వన్స్ ది విజువల్లీ కనిపించాక అప్పుడు దిల్ బీ లైక్ అరే ఇడే తగ్గిస్తున్నాడు బాగా చేస్తున్నాడు, అప్పుడు దిల్ కమ్ అప్రిషియేటింగ్. ముందంతా నార్మల్గా ఉంటారు, తర్వాత తగ్గుతున్న కొద్దీ ఆ వాలిడేషన్ వస్తుంది. ఆ వాలిడేషన్ విల్ ఆల్సో గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ మోటివేషన్. కాకపోతే ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ అంతే. సో అలా ఇనీషియల్ ఫేజెస్లోనే దిస్ మిత్ యూస్ టు బీ దేర్ దట్ మనం ఇంట్లో తింటే అన్నం పప్పు సాంబార్ ఇవన్నీ హై క్యాలరీస్, మనం తినకూడదు అని చెప్పి అప్పుడు వేరే డైట్ లాగా నడిచావు 2-3 years బ్యాక్ వరకు. ఎట్లా అంటే కీటో అని చెప్పి
ఉట్టి ప్రోటీన్ తినాలి, ఎగ్స్ ఇన్ని ఎగ్స్ తినేసేవాళ్ళు జనాలు. దట్ ఇస్ హౌ దే థాట్ వెయిట్ లాస్ వాజ్. సో ఇండియన్ డైట్ ఆల్సో ఇస్ నాట్ వెరీ సపోర్టివ్. ఎందుకంటే మనం యూజువలీ ఇంట్లో వండుకున్న దాంట్లో ప్రోటీన్ ఉండదు, గుడ్ ఫ్యాట్ ఉండదు. అంటే నెయ్యి ఇస్ గుడ్, బట్ గుడ్ ఫ్యాట్ అంత ఉండదు. అన్ని కార్బ్స్ కార్బ్స్ కార్బ్స్. ఇప్పుడు మన అన్నం, పప్పు, చారు, దొండకాయ ఫ్రై అంటాం. తర్వాత వెజిటేబుల్స్ ఆర్ గుడ్ అయినో, బట్ ఇండియన్ డైట్ తోటి వెయిట్ లాస్ పాసిబుల్ లా? అండ్ దెన్ హౌ, ఇప్పుడు రోజు ఇంట్లో తినే వాళ్ళకి వెయిట్ లాస్ హౌ కెన్ సంబడి ఫెసిలిటేట్ అ వెయిట్ లాస్? ఇండియన్ డైట్ తోటి వెయిట్ లాస్ అవ్వాలంటే ఫ్యూ థింగ్స్. ఫస్ట్ ఇస్ పోర్షన్స్. నువ్వు 2 cups రైస్ తినే బదులు 1 cup తిను. దట్ పోర్షన్ కంట్రోల్ అయితే ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వన్ థింగ్. క్వాంటిటీస్ ఎక్కువ ఉంటాయి మన డైట్లో, దట్ ఈస్ ఒకటి. ఇంకొకటి ప్రోటీన్ ఈజ్ మిస్సింగ్. దీస్ ఆర్ ద మేజర్ 2 ప్రాబ్లమ్స్ విచ్ వీ హ్యావ్ మన ఉన్న ఇండియన్ డైట్లో ప్రాబ్లమ్స్. సో పోర్షన్స్ తగ్గియాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యూ నోటీస్, మనకి ఎప్పుడైనా ఇంట్లో సండే చికెన్ కర్రీ చేస్తుంది మమ్మీ, ఆ రోజు తింటాం, టేస్ట్ బాగుందని చెప్పి, చికెన్ నచ్చుతుంది అని చెప్పి తింటాం. బట్ నైట్ టైంకి అంత ఆకలేదు, ఇఫ్ యూ నోటీస్, బికాస్ చికెన్ ఇస్ ప్రోటీన్ ఇన్ దట్ ఆఫ్టర్నూన్. మనకు సండే ఆఫ్టర్నూన్ మీల్లో ఆ ప్రోటీన్ చికెన్లో ఉంది కాబట్టి ఆ నైట్ టైంకి అంత ఆకలేదు. వీళ్ళు సమ్ ఆఫ్ దెమ్ మానేస్తారు తినడం నైట్కి. సో ఆ ప్రోటీన్ అడిషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ మన నార్మల్ డేస్లో కూడా. ఐదర్ ఎగ్స్ కానీ, ఒక 100 grams ఆఫ్ చికెన్ డైలీ, ఆర్ 2 eggs ఆర్ 3 egg whites కొన్ని అలా. సో సమ్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ అడిషన్ అండ్ ఇట్లా పోర్షన్స్ తగ్గించి తినడం, ఇవి రెండు చేస్తే ఇది మన ఇండియన్ డైట్లో ఆ పోర్షన్స్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. బట్ ఒక డిటర్మైన్డ్గా మనకు తగ్గాలంటే మళ్ళీ క్యాలరీ కౌంటింగ్ పిక్చర్లోకి వస్తుంది. సో లేదు నాకు జస్ట్ నార్మల్ ఫుడ్ తోటే ఇట్లా చేసుకుంటూ తగ్గచ్చు. ఇట్ ఆల్ అబౌట్ మళ్ళీ మైండ్ సెట్. ఓకే, వాడు పెడతాడు, నువ్వు వేసుకోవద్దు. వాడే ఫార్మాలిటీకి పెడతాడు, నువ్వు వద్దనడం ఈజ్ యువర్ జాబ్. సో మళ్ళీ ఇంకొకటి ఏముంటుంది, అరే వాడేమనుకుంటాడు, యూజువల్లీ దట్ ఈస్ వర్డ్, సరే తినేద్దాం లేదు అని. పక్కనోడు ఏమనుకుంటాడు, వాడేమనుకోడు, వాడేం నీ నోట్లో పెట్టాడు వచ్చి, యూ కెన్ జస్ట్ సే నో వద్దని చెప్పేసి యూ కెన్ జస్ట్ హ్యావ్ యువర్ ఓన్ స్మాల్ పోర్షన్స్ అలా. సో 2 things ఇండియన్ డైట్లో నాకు తెలిసి. సో ఆ చికెన్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, యూ కెన్ జస్ట్ ఇంక్లూడ్ ఇట్ ఇన్ యువర్ వీక్ డేస్, ఏదన్నా ప్రోటీన్ సోర్స్, సో దట్ ఆకలి ఎక్కువ అవ్వకుండా ఉండడానికి అండ్ పోర్షన్స్ తగ్గించి తినడం. సో ఈ 2 steps చేస్తే డెఫినెట్లీగా తగ్గచ్చు. ఇంకొకటి ఏంటో తెలుసా, చాలా మంది కొంచెం పెద్దవాళ్ళు పాపం, రోటీ తింటే వెయిట్ తగ్గిపోతాం, అన్నం తింటే తగ్గం, అన్నం తినకూడదు, డైట్ అంటే వెయిట్ లాస్ అవ్వాలంటే అన్నం తినకూడదు అన్న ఒక మిస్కాన్సెప్షన్లో ఉంటారు. ప్లీజ్ క్లారిఫై. అంటే యూజువలీ అప్పుడు పాతకాలంలో జొన్న రొట్టెలు చేసి తినేవాళ్ళు కాబట్టి దట్ జస్ట్ పాస్ డౌన్ ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. దాని పెద్ద సైన్స్ బ్యాకింగ్ ఏం లేదు, ఇది తింటే హెల్దీ, అది తింటే నాన్ హెల్దీ. క్వాంటిటీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ అన్నా. ఎంత తింటున్నాం అనేది ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కన్నా. అంటే రైస్ తింటూ సన్నం అవ్వచ్చు. నేను నా క్లయింట్స్కి రైసే రికమెండ్ చేస్తాను, బికాస్ దట్ ఈస్ ఎ బెటర్ కార్బ్ సోర్స్ అండ్ సస్టైనబుల్ కూడా. మనం కడుపు మార్చుకుంటే అది తినే పెరిగాం, మనం అదే తినే పెరిగాం, తర్వాత కూడా అదే తింటాం. సో తగ్గడానికి నువ్వు మళ్ళీ వేరే బయట నుంచి తీసుకురావద్దు. నువ్వు డైలీ ఏమేమి తీసుకుంటున్నావు, ఎలా పెరిగావో దాన్ని బట్టే తినాలి డైట్ చేస్తున్నప్పుడు కూడా అలా. అంటే ఐస్ క్రీములు తినచ్చు, ఐస్ క్రీమ్ కాదు కానీ, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ. యూ కెన్ జస్ట్ హ్యావ్ 1 or 2 spoons అంతే అలా. వర్కింగ్ అవుట్ ఎట్ హోమ్ యువర్ సేయింగ్ నో దట్ మీ అక్క అట్లా సజెస్ట్ చేశారు వర్కింగ్ అవుట్ ఎట్ హోమ్ అని చెప్పి. ఇది నాకు కూడా ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ దట్ లైక్ ఇస్ స్టిల్ అ బ్యారియర్ ఇన్ మై హెడ్, దట్ ఇంట్లో ఉంటే వర్కౌట్కి పెద్ద మనం వర్కౌట్ చెయ్యము, జిమ్కే వెళ్ళి చెయ్యాలి అని చెప్పి. ఇంట్లో ఉండి కూడా కెన్ వి ప్రిపేర్ లైక్ అ వర్కౌట్? వాట్ వుడ్ యూ సజెస్ట్? హౌ మచ్ టైమ్ షుడ్ వి ఇన్వెస్ట్? హోమ్ వర్కౌట్స్ చేస్తూ కూడా డెఫినెట్లీ తగ్గచ్చు, దట్ ఈస్ వన్ థింగ్, దాంట్లో ఏం లేదు. బట్ ఏంటంటే మీకు మసిల్ డెవలప్ అవ్వడానికి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత కొంచెం వెయిట్స్ ఎక్కువ లేపేది ఉంటుంది, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటారు. సో హోమ్ వర్కౌట్స్లో ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ ఆన్ ఇన్వెస్టింగ్. ఇప్పుడు సరే ఫస్ట్ మీరు నార్మల్గా స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ఒక టూ pairs ఆఫ్ డంబుల్స్, ఒక రెసిస్టెన్స్ బ్యాండ్ కొనుక్కున్నారు, వాటితో చేస్తారు. బట్ వాటితో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీ స్ట్రెంగ్త్ పెరిగినాక అవి ఈజీ అయిపోతుంది. 5 kg డంబుల్ అయినా ఈజీగా చేసేస్తారు, 20 reps చేసేస్తారు. కరెక్ట్. సో అన్ని రెప్స్ అవసరం లేదు, అందుకని మళ్ళీ 7.5 kg కొనాలి. సో అలా మళ్ళీ 7.5 ఈజీ అవుతుంది. మళ్ళీ అలా ఇన్వెస్ట్ చేసే కంటే రాదర్ ప్రిఫర్ జిమ్ అండ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, మెషిన్స్ ఉంటాయి. బట్ అసలు కుదరదు వెళ్ళడం అంటే యూ కెన్ స్టిల్
హోమ్ వర్కౌట్ చేసుకుంటూ కూడా తగ్గచ్చు. అండ్ ఇన్వెస్ట్ చేసుకుంటాను అంటే యూ కెన్ అలానే కంటిన్యూ అవ్వచ్చు. నాట్ అన్ ఇష్యూ. రెండిట్లో డిఫరెన్స్ ఇస్ దిస్ అంతే. మీరు ప్రోగ్రెస్ బాగా అవ్వడానికి హోమ్ వర్కౌట్స్కి కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. జిమ్ అయితే ఇట్ విల్ బీ ఈజీ, జస్ట్ మెంబర్షిప్ కాబట్టి. అండ్ హెల్త్ వైజ్గా ఇప్పుడు మనం మెడికల్ చెకప్స్ అవి ఏం చేసుకోకుండా వీఆర్ హెల్దీ అండ్ ఫిట్ అని మనం తెలుసుకోవడానికి వాట్ ఆర్ ద మెట్రిక్స్ దట్ వీ నీడ్ టు లుక్ ఇన్ టు? పర్టికులర్గా తెలియదు, ఇంటర్నల్గా ఏమవుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. సో బాడీ కాంపోజిషన్, బాడీ షేప్ ఎలా మారుతుంది యాజ్ యూఆర్ గోయింగ్, లైక్ వెయిట్ ఎలా అవుతుంది, యాక్టివ్గా ఉండగలుగుతున్నారా లేదా లైక్ లెథార్జిక్గా అవుతుందా మీకు బిహేవియర్, ఫ్రీక్వెంట్గా హెల్త్ పాడవడం, లేదంటే లైక్ ఒక క్లయింట్ ఉండేది యూజువలీ లైక్ ఆమె ప్రీవియస్ నేమ్ ఫాలో కానప్పుడు ఫ్రీక్వెంట్ ఫీవర్స్ కానీ ఫ్రీక్వెంట్గా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చేది, అంత హెల్తీగా ఉండేది కాదు. సో వన్స్ షీ స్టార్టెడ్ డూయింగ్ డైట్ అండ్ ఎవ్రీథింగ్ మారాయి. అప్పుడు షీ వాజ్ వెరీ యాక్టివ్ అండ్ ఫోకస్ ఉండేది. సో దీస్ ఆర్ ద కొన్ని మెట్రిక్స్. బట్ స్పెసిఫిక్గా వితౌట్ బ్లడ్ చెక్ అవి కాకుండా మనకి ఇంటర్నల్గా ఓన్లీ మనకు విజువల్గా తెలియాలంటే కొంచెం అంత కరెక్ట్గా తెలీదు. ఫెయిర్ ఎనఫ్. సో ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే వాంట్ టు గెట్ ఫిట్ హెల్త్ వైజ్గా కాకుండా యూజువలీ వీఆర్ టాకింగ్ అబౌట్ సంబడీ లెట్స్ సే 20-25 ఏజ్ మధ్యలోనే దే వాంట్ గెట్ రియలీ ఫిట్, దే వాంట్ పుట్ ఆన్ సమ్ గుడ్ మజిల్ మాస్, అమ్మాయి అబ్బాయి బోత్, వాట్ వుడ్ యువర్ బేసిక్ రికమెండేషన్ బి? అంటే ఇవి కీప్ దెమ్ ఇన్ చెక్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్ అండ్ యూఆర్ గుడ్. 20-25 year oldకి ఫస్ట్ థింగ్ అసలు మనం లైఫ్ స్టైల్లో మూమెంట్ ఉందా, ఆర్ యూ యాక్టివ్, ఎనీ కైండ్ ఆఫ్ ఏదన్నా ట్రైనింగ్ ఉందా అండ్ మూమెంట్, మళ్ళీ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అండ్ నార్మల్ వాకింగ్ కానీ అలాంటి యాక్టివిటీ ఉందా చూసుకోవాలి. లేదు అంటే గెట్ ఆన్ విత్ ఇట్. సెకండ్ థింగ్ ఫుడ్ ఎలా ఉంది, న్యూట్రిషియస్గా బ్యాలెన్స్గా ఉందా లేదా ఫ్రీక్వెంట్ గోయింగ్ అవుట్ యూనో ఆర్ యూఆర్ డిపెండింగ్ ఆన్ ఆర్డరింగ్, ఇవి చూసుకోవాలి. సో న్యూట్రిషియస్ ఉన్న ఫుడ్ తీసుకోవడం. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ 100% న్యూట్రిషన్ వెల్, జస్ట్ ఫాలో 80-20 ప్రిన్సిపల్. అంటే నాట్ ఎవ్రీ మీల్ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్. వన్స్ ఇన్ వైల్ ఫ్రెండ్స్తో టైం పెట్టడం ఇట్స్ ఫైన్, బట్ ఒక బ్యాలెన్స్ అనేది ఉందా లేదా చూసుకోవాలి. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ స్లీప్ ఈజ్ ద మెయిన్ కన్సర్న్ చాలామందికి. సో పడుకోరు, లేట్గా ఫోన్ వాడుకుంటూ లేట్గా పడుకొని దెన్ అగైన్ ఆన్ ద రష్ దే విల్ వేకప్ అండ్ గో టు ఆఫీస్. సో ఇప్పుడు అర్థం కాదు స్లీప్, లేట్ నైట్ వరకు టాకింగ్ అనేది అనుకుంటారు కానీ తర్వాత తెలుస్తుంది. వన్స్ యూ ఫోకస్ ఆన్ స్లీప్ అప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో అర్థమవుతుంది. సో ఈ 3 things వెరీ బేసిక్ యూ హ్యావ్ టు డూ. ఐదర్ సమ్ మూమెంట్, న్యూట్రిషియస్గా తింటున్నారా లేదా అండ్ స్లీప్ కరెక్ట్గా ఉందా. ఇవి 3 ఫిక్స్ చేసుకుంటే లాట్ ఆఫ్ చేంజెస్ మీకే తెలుస్తాయి. దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. న్యూట్రిషన్ ఫిక్స్ చేసుకోవడం అంటే ఏంటి? సంబడి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇట్లా అన్నింటి గురించి తెలుసుకోవడానికి. నాకు 3 విషయాలు చెప్తే నేను అట్లా స్టిక్ అవ్వడానికి ట్రై చేస్తా. సో అట్లా ఇఫ్ సంబడి ఆస్క్ యూ వాట్ వుడ్ యూ సే న్యూట్రిషన్ గురించి? ఫస్ట్ మీరు తినే ఫుడ్లో ప్రోటీన్ ఉందా, మెయిన్ థింగ్. ప్రోటీన్ అట్లీస్ట్ 1 gram per kg బాడీ వెయిట్ అని ఉందా. సో మీరు ఈచ్ ప్లేట్లో ఒక 40% అలా ప్రోటీన్ సో మీరు తినే మీల్ని ప్రోటీన్ మీద బేస్ చేసుకొని ఉండాలి. ప్రోటీన్ షుడ్ బి ద హీరో ఆఫ్ ద మీల్. దాని తర్వాత వాటికి సపోర్టింగ్గా కొన్ని కార్బ్స్, రైసా చపాతీయా ఏది తింటారు, బట్ నాట్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవద్దు. లిమిటెడ్ కార్బ్స్ మీ క్యాలరీస్ ఉండేటట్టు. దెన్ డైట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయా, మళ్ళీ దాని ఫ్యాన్సీగా ఏం తినాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న కూరలు కొంచెం ఆయిల్ తగ్గించి తీసుకోవాలి. సో ఆయిల్ కంట్రోల్, ప్రోటీన్ ఉందా లేదా అండ్ పోర్షన్స్ కార్బ్స్ని కరెక్ట్ పోర్షన్స్లో తింటున్నామా అండ్ మన డైట్లో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఈ 4 points మీరు ప్రతి మీల్లో మీరు ఎస్టిమేట్ చేసుకోకపోయినా అట్లీస్ట్ ఇలా తింటున్నారా అని చూసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు ప్రోటీన్ గురించి ఎంత ఎంఫసైజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఫైబర్ గురించి అంత ఎంఫసైజ్ చేస్తున్నారు. ఐ థింక్ పీపుల్ హ్యావింగ్ టూ మచ్ ప్రోటీన్ వర్ హ్యావింగ్ కాన్స్టిపేషన్. అవును. సో ఆ ప్రాబ్లం వల్లనే ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి, మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కంపల్సరీ ఉండాలి డైట్లో. సో అండ్ మళ్ళీ అది ఓవర్డోస్ చేయొద్దు. అవి కూడా ఫైబర్, టూ మచ్ ఆఫ్ ఫైబర్ ఈజ్ ఆల్సో ప్రాబ్లమ్. టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ అయినా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈచ్ ఇండివిజువల్ బేస్డ్ ఉంటుంది మళ్ళీ. సో అన్నీ బ్యాలెన్స్గా ఉండాలి, ఏది అతి చేయొద్దు అంతే. అర్థమైంది. అండ్ చాలామంది
అంటే సప్లిమెంట్స్ గురించి ఐ థింక్ రైట్ నౌ ఐ థింక్ కొలాజన్ ఒకటి చాలా మంది దెర్ ట్రైన్ టు కన్జ్యూమ్. ఇప్పుడు 30 టచ్ చేస్తే కొలాజన్ తీసుకోవాలి, క్రియాటిన్ తీసుకుంటే వర్కౌట్ ఇంకా ఎఫిషియెంట్గా చేయగలుగుతున్నాం అని చెప్పి కొన్ని రీసెర్చ్ పేపర్స్ వస్తున్నాయి. సో సప్లిమెంట్స్ వైజ్గా అగైన్ దిస్ హ్యాస్ బిన్ అ డిబేట్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. చాలా మంది ఏమంటారు అంటే సప్లిమెంట్స్ ఎందుకు, డైరెక్ట్గా ఫుడ్ సోర్స్ నుంచి తీసుకోవడానికి ట్రై చేయండి అని అంటారు. కానీ విటమిన్ డి లెవెల్స్ ఆర్ ట్రాష్, అందరికీ ట్రాష్. విటమిన్ డి ఈజ్ లైక్ రియలీ బ్యాడ్, ఎందుకంటే అందరం ఏసీ రూమ్లో కూర్చొని ఎవరం బయటికి రావట్లేదు. అండ్ ఐ థింక్ డైరెక్ట్ సోర్స్ కన్జ్యూమ్ చేసుకోవాలన్నా ఇట్ టేక్ అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ ట్యానింగ్, స్టిల్ నో విటమిన్ డి. సో సప్లిమెంట్స్ వైజ్గా వాట్ డూ యూ థింక్ ఇస్ అ చెక్ లిస్ట్ దట్ వన్ షుడ్ ఫాలో? అంటే కొంచెం ఇంకా ఉన్నా లేకపోయినా ఈ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటే మనకు మంచిది. అంటే అమ్మాయిలకి ఐ థింక్ హిమోగ్లోబిన్, ఫాలిక్ యాసిడ్ ఇవి కూడా తీసుకుంటే మంచిదేమో. బట్ ప్లీజ్ సప్లిమెంట్స్ వైజ్గా దేర్ ఆర్ ఫ్యూ సప్లిమెంట్స్ విచ్ క్రియేట్ కన్వీనియన్స్. ఒకటి వే ప్రోటీన్ విల్ క్రియేట్ దట్ కన్వీనియన్స్. అలాంటి సప్లిమెంట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే దట్ విల్ డిపెండ్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, బడ్జెట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. లేదా ప్రోటీన్ మీరు ఫుడ్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఒక టైప్ ఆఫ్ సప్లిమెంట్స్ ఇస్ కన్వీనియన్స్ ఉంది అది. ఇంకొకటి ఈ కొలాజన్ కానీ ఆల్ దీస్ థింగ్స్ ఇవి ఒక 5 to 10 కూడా 5% హెల్ప్ చేస్తాయి అంతే. your మెయిన్ 95% ఇస్ డైట్. సో ఈ 5% ఫిక్స్ చేద్దామని మీరు 95% ఏం కాదులే అని కాకుండా ఫస్ట్ ఫిక్స్ దాట్ అండ్ దెన్ సప్లిమెంటెడ్ అంటేనే దెర్ ఇస్ అ వర్డ్, అందులోనే ఉంది మీనింగ్. దానివల్ల నీకేం మారదు, దట్స్ జస్ట్ సపోర్ట్స్, ఒక క్యాటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అంతే. వీటికి ఇప్పుడు నువ్వు తినే ఫుడ్కి ఇవి ఒక అడిషన్ అంతే, సప్లిమెంటేషన్ అంతే. అది అందుకే దాన్ని సప్లిమెంట్ అంటారు, జస్ట్ ఒక 5-10% బెనిఫిట్స్ కోసం. అండ్ మళ్ళీ దాంట్లో బ్యాడ్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. సో యూ జస్ట్ హ్యావ్ టు స్టే అవే ఫ్రమ్ దెమ్. ఫ్యాట్ బర్నర్స్ కానీ ఇవి ఇష్టం ఉన్నట్టు తినుకుంటూ ఫ్యాట్ బర్నర్స్ తీసుకుంటే దెర్ ఇస్ నో పాయింట్. సో అట్లీస్ట్ ప్రాపర్ సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు కొన్ని రీసెర్చ్ కానీ అట్లీస్ట్ బేసిక్ స్టడీ, ఇప్పుడు క్రియేటిన్ ఉంది, ఇట్స్ మోస్ట్ రీసెర్చ్డ్, చాలా రీసెర్చ్ జరిగే తీసుకోవచ్చు. ఇట్ హెల్ప్స్ విత్ యువర్ కాగ్నిటివ్ బ్రెయిన్ బెనిఫిట్స్ కానీ ఆర్ యూనో మసిల్ మాస్కి కానీ స్ట్రెంగ్త్ వైజ్ కానీ తీసుకోవచ్చు. బట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు జస్ట్ చెక్అప్ ఏదైనా అలా. అండ్ వాట్ అబౌట్ మెగ్నీషియం కానివ్వండి, విటమిన్ డి కానివ్వండి, కాల్షియం, జింక్, హౌ ఇంపార్టెంట్ ఆర్ దోస్? విటమిన్ డి, B12, ఫిష్ ఆయిల్, ఇవి మెగ్నీషియము ఇవన్నీ డెఫినెట్లీ హెల్ప్స్. బట్ ఫస్ట్ థింగ్ ఏ సప్లిమెంట్ తీసుకున్నా కూడా యూ హ్యావ్ టు చెక్ అసలు మీ డైట్లో ఏమైనా మిస్సింగ్ అవుతుందా. మీరు తినే డైట్లో జస్ట్ ఆస్క్ ChatGPT, నాకు అసలు ఏమేమి మిస్ అవుతున్నాయి, ఏమేమి విటమిన్స్ మిస్ అవుతున్నాయి అని అడిగితే అది చెప్తూ ఇవి తక్కువ ఉంటాయి అని అనవచ్చు. సో వాటికి యూ కెన్ సప్లిమెంట్ ఇట్ ఆర్ యూ కెన్ జస్ట్ చెక్ విత్ మోర్ రీసెర్చ్ ఏమేమి మిస్ అవుతున్నాయో దాన్ని యూ కెన్ సప్లిమెంట్ ఇట్. బట్ ఆల్వేస్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ కూడా. కొన్ని మెగ్నీషియం ఉంటుంది, ఇట్ విల్ ఇంప్రూవ్ స్లీప్ కానీ అండ్ స్లీప్ సైకిల్ ఇంప్రూవ్ అవ్వడం, రికవరీ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది మెగ్నీషియం. బట్ అసలు మీ డైట్లో అసలు సరిపోతుందా సరిపోవట్లేదని చెక్ చేయాలి. దెన్ యూ హ్యావ్ టు గో టు ద సప్లిమెంటరీ రూట్. సో అలా యూ కెన్ డూ. అండ్ విటమిన్ డి లెవెల్స్ కానీ B12 లెవెల్స్ కానీ ఇవి ఏవైతే ఉంటాయో ఒకసారి డెఫినెట్లీ దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి చెక్ చేయించుకుంటే యూల్ అండర్స్టాండ్ డెఫిషియన్సీ ఉందా లేదా నార్మల్ రేంజెస్లో ఉందా, బ్లడ్ చెక్ వల్ల తెలుస్తుంది. డెఫిషియన్సీ ఉంటే ఇట్స్ ఆల్వేస్ అడ్వైస్డ్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్పెసిఫిక్ డోసేజ్ ఇస్తారు. మీ ఉన్న డెఫిషియన్సీకి ఈచ్ ఇండివిజువల్కి ఒక్కొక్క డోసేజ్ ఉంటుంది. ఆ డోసేజ్ ఇచ్చేస్తే వాళ్ళకి రికవర్ అవుతుంది. దెన్ వాళ్ళు మళ్ళీ టాబ్లెట్స్ కానీ దే రికమెండ్ డాక్టర్ వాళ్ళు. బట్ యాజ్ ఎ నార్మల్ ఇండివిజువల్ మీరు ఓకే లైక్ నార్మల్ ఏం డెఫిషియన్సీ లేదు అంటే దెన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఈ వైటమిన్స్ వీటి ద్వారా వస్తాయి కాబట్టి తీసుకోవచ్చు. మల్టీవిటమిన్ విల్ ఆల్వేస్ సపోర్ట్ అలా. అండ్ ఇట్స్ ఎ గుడ్ బ్రాండ్ నుంచి తీసుకుంటే సరిపోతుంది, నాట్ లైక్ షేడీ బ్రాండ్ కాకుండా అలా. మనం ఇందాక ఫిట్నెస్ గోల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. మజిల్ మాస్ ఇంక్రీజ్ అంటే మజిల్ మాస్ తగ్గుతుంది, ఓవర్ 30-40 మజిల్ మాస్ తగ్గుతుంది. సో టు కీప్ దట్ ఇన్ చెక్ యూ నీడ్ టు డూ వెయిట్ ట్రైనింగ్ అని అంటుంటారు. We'll tweak that a little bit and I want you to tell me 20 to 30 ki what should be their fitness regime, 30 to 40 ki atla, 40 to 50 ki atla what should be their go to fitness regime or routine? ఓకే, ఫిట్నెస్ వైజ్ అంటే ఓన్లీ వర్కింగ్ అవుట్. సో 20-30లో యూఆర్ లైక్ యంగ్ కాబట్టి జస్ట్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ విత్ యువర్ వర్కౌట్స్. కానీ అంటే
ఆ ఏజ్లోనే యుల్ బి వెరీ అథ్లెటిక్, బాడీ విల్ సపోర్ట్ యూ. సో 20-30 ఏజ్ ఉన్న వాళ్ళు అయితే ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. సో ఆ టైంలో బాడీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇట్స్ గుడ్ టు ఎక్స్ప్లోర్ రన్నింగ్ కానీ ఆర్ స్విమ్మింగ్ కానీ ఎనీ టైప్ ఆఫ్ వెయిట్ ట్రైనింగ్. సో వీళ్ళు బ్యాడ్మింటన్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. విల్ గెట్ టు లర్న్, అప్పుడు సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో ఈ టైంలో వన్స్ యూ బిల్డ్, నెక్స్ట్ వాటి ఇయర్స్లో ఇట్ విల్ బీ ఈజీ. ఎందుకంటే ఇప్పుడు రన్నింగ్ 50-60 ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. దే విల్ డూ మ్యారథాన్స్. 40 ఏజ్ వాళ్ళు, 50 ఏజ్ వాళ్ళు, 60 ఏజ్ వాళ్ళు కూడా చేస్తారు. సో బట్ ఏంటంటే ఈ 20-30 ఏజ్లో ఇఫ్ యూ ట్రై టు ఎక్స్పెరిమెంట్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ఫన్ ఫర్ యూ టు డూ ఇట్ ఫర్ ద రెస్ట్. ఇంకా ఎక్స్పెరిమెంట్ విత్ యువర్ యాక్టివిటీస్, ఏదైతే ఉందో అన్నిట్లు గెలకండి, అన్నీ నేర్చుకోండి అండ్ ట్రై టు ఫైండ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. 30-40 కొంచెం బిజీ లైఫ్ స్టైల్ అయిపోద్ది. దే విల్ బి న్యూ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. సో కొంచెం అంత టైం కుదరదు. సో అట్లీస్ట్ ఒక 4 days ఆఫ్ వెయిట్ ట్రైనింగ్ అవి ఉంటే అండ్ విత్ డీసెంట్ అమౌంట్ ఆఫ్, ఈ 30-40 ఈజ్ ఆల్సో బిజియెస్ట్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ అందరికీ. సో స్లీప్ ఉండదు. సో ఆ స్లీప్ కొంచెం బెటర్ ఉండేలాగా యాక్టివిటీ ఉంచుకుంటే లిటిల్ బిట్ ఆఫ్ వాకింగ్ కానీ ఆర్ ఇఫ్ యువర్ బాడీ సపోర్ట్స్ రన్నింగ్ కొన్ని యాక్టివిటీ. అండ్ యాజ్ యువర్ ఏజింగ్ ఇంకా 40 నుంచి 50-60 ఆ ఏజెస్లో ఎంత బాడీ సపోర్ట్ ఉంది, లైక్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారా లేదా ముందు నుంచి ఉంది? ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారంటే వెరీ బేసిక్ వెయిట్స్ తోటి, అండ్ వెయిట్ ట్రైనింగ్ ఈజ్ ద మోస్ట్, ఇంకా దాట్ ఈస్ కంపల్సరీ ఫర్ ఎనీ వన్. సో చేయాలి ఎనీ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్, 40 అయినా 50 అయినా 60. ఒక 3 మేబీ టైం లిమిట్ ఉండొచ్చు, 3 days పర్ వీక్ కానీ ఆర్ మేబీ 2 days 3 days మినిమం ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. వెయిట్ ట్రైనింగ్ అయితే అందరికీ మ్యాండేటరీయే. సో చేస్తే బెటర్ అందరూ. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నా ఇట్ విల్ హెల్ప్ యూ విత్ ద మసిల్ మాస్. ఇంట్రెస్టింగ్. సో చాలా సెల్ఫ్ టాక్ ఇందాకలా మీరు అన్నట్టు, ఐ థింక్ అ లాట్ ఆఫ్ సెల్ఫ్ టాక్ అండ్ డిసిప్లిన్ అండ్ దెన్ కమిట్మెంట్ టు ఇట్. అండ్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటుంటారు యూజువలీ. వాట్ డూ యూ థింక్ దట్స్ స్కేరీ ఇనఫ్ ఫర్ పీపుల్? ఇస్ దట్ వై పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీ లైఫ్ స్టైల్ చేంజెస్? అంటే స్కేరీ అని కాదు, లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటి? ఇప్పుడు తినే ఫుడ్ వాచ్ చేయడం, పడుకోవడం, ఏదైనా ఒక యాక్టివిటీ, హ్యావ్ ఫన్. నీ లైఫ్ స్టైల్ అంటే మొత్తం ఇక పార్టీస్కి వెళ్ళకు అలానే అనట్లే. మిగతా టైంలో అట్లీస్ట్ వాచ్ వాట్ యూఆర్ డూయింగ్. ఎందుకంటే ఇప్పుడు చేస్తేనే తర్వాత విల్ బీ బెటర్. సో ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎందుకు అందరికీ అలా చూస్తారు, ఏంట్రా నువ్వు ఎప్పుడు జిమ్ ఇదేనా? లైక్ ఇట్ మైట్ బీ జస్ట్ స్మాల్ థింగ్, బట్ ఐఎమ్ జస్ట్ బిల్డింగ్ ద ఫౌండేషన్. తర్వాత వాటికి అది ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. సో రాదర్ ఇప్పుడే రియలైజేషన్ హిట్ అయ్యి జస్ట్ ఫోకస్ ఆన్ ఏవేవి ఉన్నాయో ఫిక్స్లో లైఫ్ స్టైల్లో చేంజ్ ఫిక్స్ చేయడానికి. ఇప్పుడు ఏమేమి తప్పు అని కాదు, బట్ జస్ట్ ఫ్యూ చేంజెస్, బికాస్ చేంజ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. కరెక్ట్. సో చేంజ్ ఏదైనా మంచిగా ఉంటేనే చేంజ్ అవుదాం అనిపిస్తుంది వాటి సైడే. సో అందుకు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే బెటర్ అంతే. ఇట్స్ నాట్ లైక్ స్కేరీ అని కాదు. 80-20 ప్రిన్సిపల్, ఏది ఓవర్ టు చేయొద్దు. ఒక టైం ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పి అన్ని కరెక్ట్గా ఫిక్స్ చేసి నువ్వు అన్నిటికీ వద్దంటే దెన్ ఇట్ ఈస్ నాట్ ఫన్. సో హ్యావ్ ఫన్, బట్ మిగతా టైంలో కూడా జస్ట్ ఫైండ్ అ బ్యాలెన్స్ అంతే. సో లైఫ్ స్టైల్ చేంజ్ అంటే అన్నీ కంప్లీట్గా చేంజ్ చేయాలనుకుంటారు, బట్ లైఫ్ స్టైల్ చేంజ్ అంటే బ్యాలెన్స్ చేయడం. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో యాజ్ అ ఫిట్నెస్ కోచ్, మీరు వాట్ ఈస్ ఇట్ దట్ యూ డూ డిఫరెంట్లీ ఫ్రమ్ ది అదర్స్ ఇన్ ద మార్కెట్? ఐ వుడ్ సే లైక్ నా ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఉంటుంది, నాట్ లైక్ సైన్స్ బేస్డ్ అని కాదు, కానీ మోర్ ఆఫ్ ఐ నో వాట్ హ్యావ్ బీన్ త్రూ. నేను అక్కడ 122 నుంచి ఇక్కడికి వచ్చాను కాబట్టి ఏమి అవసరం ఉంటుంది అండ్ వాట్ పీపుల్ కెన్ గో త్రూ. ప్లాటీ హిట్ అయినా కానీ, అవ్వట్లేదు కానీ, మైండ్ సెట్ షిఫ్ట్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఇవన్నీ ఐ బీన్ త్రూ మై ఓన్, లైక్ అప్పటి నుంచి ఇప్పటికి. సో ఇప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్ వాడు క్లయింట్ ఏ ప్రాబ్లం చెప్పినా నాకు ఐ కెన్ రిలేట్ టు ఇట్. సో దాట్ విల్ బీ ఈజీ ఫర్ మీ టు ట్యాకిల్ దట్ ప్రాబ్లం, వాడు ఏం చెప్పినా కూడా. సో that is the new thing I can offer to my clients because I have been through it on my own. So it will be easy for me to coach అని, that is my specialty అనుకుంటా. నాట్ లైక్ ఏదో చదివేసి ఐఎమ్ అప్లయింగ్ ఇప్పుడు ఏదో జాబ్ చేస్తున్నారు కాకుండా, నా జర్నీ విల్ రిప్రజెంట్ మోర్ రాదర్ దెన్ సర్టిఫికేట్స్ కానీ ఏమన్నా, బికాస్ ఇట్స్ మోర్ ఆఫ్ నెంబర్స్ కానీ కాకుండా, కానీ ఇట్స్ మోర్ ఆఫ్ ఏమంటారు లైక్
ఎక్స్పీరియన్షియల్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ దాంతో వచ్చింది ఇంకా బెటర్ ఉంటుంది. సో దట్ ఈస్ ఎ బెనిఫిట్ ఫర్ మీ అనుకుంటా ఎవరికి క్లయింట్ వచ్చినా కూడా. సో ఐ విల్ బీ ఆన్సరబుల్. ఇట్స్ నాట్ లైక్ వెయిట్ తగ్గడమే కాదు, బికాస్ దే విల్ బీ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ మెంటల్ థింగ్స్ ఆల్సో. సో లాట్ ఆఫ్ మెంటల్ ఎనర్జీ ఉండాలి టు డూ దట్ ప్రోగ్రెస్ ఏదైతే చేయాలో. సో ఐ కెన్ రిలేట్ టు వాట్ ఎవర్ బ్యారియర్స్ వాళ్ళు ఏమైతే ఫేస్ చేస్తున్నారో. బిగ్గెస్ట్ బ్యారియర్ చెప్పాలా? ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీకు, బట్ బిగ్గెస్ట్ బ్యారియర్ ఏంటి అంటే ఐ థింక్ మల్టిపుల్ టైమ్స్ యూ ఫీల్ లేగా ఇంకా చాలే, ఇంకా 10 కేజీలు తగ్గాం కదా, చాలే ఇంకా 5 కేజీలు తగ్గాం కదా అని ఉంటుంది. మీకు వాట్ కెప్ట్ యూ యాట్ ఇట్ అంటే లైక్ వాట్ ఈస్ ఇట్ దట్ కెప్ట్ యూ, లైక్ వాట్ బ్రాట్ యూ బ్యాక్ టు యువర్ గోల్? అండ్ లైక్ 60 కేజీలు 50 కేజీలు తగ్గడం అంటే ఇట్స్ నాట్ అ జోక్. అంటే ఎక్స్ట్రీమ్ ఇంకా మైండ్ని కంట్రోల్లోకి తీసుకోగలగాలి. అంటే ఇంకెక్కడ సక్సీడ్ అవ్వాలన్నా, ఏ ప్రొఫెషన్లో సక్సీడ్ అవ్వాలన్నా దట్స్ ద సీక్రెట్ రెసిపీ. ఇంకా మైండ్ని కంట్రోల్లోకి తీసుకోవడం. వాట్ డూ యూ థింక్ అంటే ఎట్లా చేశారు మీరు అది? లైక్ యూ సెట్ ఇప్పుడు చాలామంది మెంటల్గా కూడా చాలా ఎమోషనల్ మేనేజ్మెంట్ ఐ థింక్ ఇస్ లైక్ ద బిగ్గెస్ట్. ఎందుకంటే చాలా మంది మనలో స్ట్రెస్ ఈటింగ్ చేస్తాం. షుగర్ కావాలని అనిపిస్తుంది అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత దట్ ఆ షుగర్ కావాలి అని అనిపిస్తుంది, ఏదో ఒకటి బయట నుంచి ఆర్డర్ చేసుకొని తినాలి అని అనిపిస్తుంది. దట్ ఈస్ ఆ స్ట్రెస్ రిలీఫ్, స్ట్రెస్ బస్టర్ అయిపోయింది అది. సో ఎమోషనల్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి? వాట్ ఆర్ యువర్ టిప్స్ ఫర్ పీపుల్ హూ వుడ్ లైక్ టు మేనేజ్ ఇట్ బెటర్? మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఏవైతున్నారో స్ట్రెస్ ఈటింగ్ చేశాను, పోయింది ప్రోగ్రెస్ అని బాధపడుతూ ఉంటుంది. ఇట్స్ లైక్ నేను ఫస్ట్ థింగ్ ఐ విల్ గివ్ సమ్ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, లైక్ పర్లేదు, ఇట్స్ ఫైన్, ఇప్పుడు ఏం అవ్వలేదు, జస్ట్ ఒక 1 or 2 మీల్స్ అయ్యాయి. సో అని నాకు నేను చెప్పుకుంటే ఇప్పుడు క్లయింట్స్కి చెప్తాను. సో ఏమంటారు, కొంచెం సెల్ఫ్గా రావడానికి చాలామందికి ఇది అవుతుంది. బట్ యాజ్ అ కోచ్గా నేను చెప్తాను, ఇట్స్ ఫైన్, 1 or 2 మీల్స్కి ఏమి అవ్వదు, ఇట్స్ జస్ట్ వాటర్ వెయిట్ ఏదైతే ఉందో అది తగ్గిపోద్ది. ఇట్స్ జస్ట్ అబౌట్ గెటింగ్ బ్యాక్. ఇప్పుడు రేపటి నుంచి కానీ ఇప్పటి నుంచి కానీ వాట్ యూ నీడ్ టు డూ అని ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దెమ్. అండ్ స్ట్రెస్ ఈటింగ్ పార్ట్ ఈజ్ వెరీ కామన్. ఈవెన్ నేను చేస్తాను. ఈవెన్ నౌ ఐ ఈట్ స్ట్రెస్ ఈట్, పని వల్ల కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ స్ట్రెస్ ఈట్. అదొక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా ఐ జస్ట్ టేక్ బ్యాక్. తీసుకుంటున్నప్పుడు ఐ టేక్ బ్యాక్ అండ్ లైక్ క్వశ్చన్, ఆగు అసలు ఏమవుతుంది, కొంచెం దట్ విల్ హెల్ప్ యూ. లైక్ కొంచెం క్రాస్ క్వశ్చన్ చేసుకుంటే ఎందుకు తింటున్నామని. అది హిట్ అవ్వకపోవచ్చు, బట్ కొంచెం లేట్గా హిట్ అవుతుంది, కొంతమంది ముందే హిట్ అవుద్ది. సో స్ట్రెస్ ఈటింగ్ అది ఇట్స్ వెరీ కామన్. మేబీ 1 or 2 days ఉంటుంది, బట్ తర్వాత యూ విల్ గెట్ బ్యాక్. మొత్తం ప్రోగ్రెస్ పోతుంది అని కాకుండా జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అంతే. దట్ ఈస్ వన్ థింగ్ ఐ వుడ్ సే టు స్ట్రెస్ ఈటింగ్. అండ్ ఇట్ ఈస్ ఫైన్, డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్ టూ మచ్. ఆ మెంటల్గా కానీ వెయిట్ అవి తగ్గట్లేదు కానీ ఆర్ తినేసా ఇంకా అయిపోయింది అని కాకుండా ఇట్ ఈస్ ఫైన్. ఆ సెల్ఫ్ టాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు చేసిన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఫిట్నెస్ దాంట్లోనే ఐ థింక్ వేర్ లైక్ మీరు డబ్బులు పెట్టి ఇవి కొనుక్కొని వీటి వల్ల నాకు బెస్ట్ ఇది వచ్చింది, బెస్ట్ అవుట్పుట్ వచ్చింది అన్నట్టు, వాట్ వర్ యువర్ బెస్ట్ పర్చేసెస్? బెస్ట్ పర్చేసెస్ అవుట్ ఆఫ్ సిలబస్ అంటే ఏముంటాయి బెస్ట్ పర్చేసెస్? నెక్స్ట్ ఐ వుడ్ సే జిమ్ మెంబర్షిప్, వెరీ ఆబ్వియస్, అదొకటి. అండ్ అంటే పెద్దగా ఏముండవు పర్చేసెస్, ఏముంటాయి నాకైతే ఫస్ట్ ఐ థింక్ వెయింగ్ స్కేల్ ఒకటి నేను కొనుక్కొని బెడ్ పక్కన పెట్టుకున్నా రోజు మార్నింగ్ లేసి. ఎందుకంటే యూ క్యాంట్ సాల్వ్ అంటిల్ అండ్ అన్లెస్ యూ నో వాట్ ద ప్రాబ్లమ్ ఇస్ అని నేను నమ్ముతాను. అండ్ మీరు ప్రాబ్లమ్కి ఎంత దగ్గరగా ఉంటే అంత ఈజియర్ యూ కెన్ ఫైండ్ ద సొల్యూషన్. సో వెయిట్ చూసుకుంటే రోజు తినేసామని చెప్పి 1 రోజులు చూసుకోకుండా ఉండి ఇంకా ఎక్కువ తినేస్తే అవుట్, అక్కడ గేమ్లోంచి ఇంకా తప్పుకోండి టైప్ అయిపోద్ది. సో ఐ లైక్ టు స్టే క్లోజర్ టు రియాలిటీ. సో మంచి వెయింగ్ స్కేల్ ఒకటి కొనుక్కొని బెడ్ పక్కన పెట్టుకున్నాను. ఇది ఐ థింక్ ఫర్ మీ వాజ్ అ గేమ్ చేంజర్. ఎవర్ సిన్స్ 3 years నుంచి వెయిట్ ఇస్ ఇన్ చెక్, నథింగ్ హ్యాస్ హ్యాపెన్. అప్పుడు ఇంత ముందు అయితే ఒక 1 year తర్వాత వెయిట్ చూసుకొని ఎవరిల్లు టైప్లో ఆ రియాలిటీ చెక్ పోకుండా లేదన్నమాట. ఫర్ మీ దట్ వాజ్ దిస్ థింగ్. అంటే ఇన్వెస్ట్మెంట్స్, ఎవ్రీథింగ్ యూ డూ టువర్డ్స్ యువర్ హెల్త్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఏది కొన్నా నీ హెల్త్ కోసం అంటే ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. కొంతమంది ఖర్చులా చూస్తారు, ఎందుకు ఈ ఎక్స్పెన్స్ అని, జిమ్ మెంబర్షిప్ కానీ ఇవన్నీ. సో ఖర్చులా చూస్తాం.
ఇట్స్ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్ కదా, నీ మంచి కోసమే కదా నువ్వు కడుతుంది జిమ్ మెంబర్షిప్ కానీ ఆర్ ఎక్స్టర్నల్ కోచింగ్ కానీ. లైక్ ఎందుకు ఈ ఖర్చు, పేరెంట్స్ అయినా కొంతమంది ఎందుకురా జిమ్ అని అంటారు. లైక్ వాడి హెల్త్ కోసమే కదా వాడు ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఎవ్రీథింగ్ యూ డూ టువర్డ్స్ హెల్త్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. అది ఇంకా ఇట్స్ ఫైన్. కొంత మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ బిల్ కన్నా ఈ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మచ్ బెటర్. సో ఈ మధ్య చాలా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లోనే వీడియోలు మ్యాక్రోస్ మేనేజ్ చేసుకోవడానికి ప్రోటీన్ కార్బ్స్ ఫ్యాట్ ఇట్లా మనం విల్ ట్రై టు క్యాలిక్యులేట్ ఇట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ వర్క్ చేస్తున్న వాళ్ళకి రోజు వండుకోవడం అన్నది డిఫికల్ట్, బయట నుంచి తెచ్చుకుంటే క్యాలరీస్ కరెక్ట్గా ట్రాక్ చేయలేం. సో మీల్ ప్రెప్ వీడియోస్ చాలా చూస్తున్నాను. ఇస్ దట్ సంథింగ్ దట్ యూ సజెస్ట్ అండ్ ఇఫ్ ఎస్ హౌ షుడ్ వన్ సో డూ ఇట్? యా, మీల్ ప్రెప్ తోటి అడ్వాంటేజెస్ ఏంటంటే యూ విల్ బీ కన్సిస్టెంట్. దట్ ఈస్ వన్ థింగ్. ఎందుకంటే ఆల్రెడీ మీల్స్ ఉంటాయి కాబట్టి రెడీగా, అవి ఎందుకు పడేయడం, అవే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి యూ విల్ బీ కన్సిస్టెంట్, వన్ థింగ్. అండ్ సెకండ్ ఏంటంటే మీల్ ప్రెప్ వల్ల లైక్ అంత ఈజీ అయిపోతుంది. లైక్ ఇట్ విల్ బికమ్ ఏ కన్వీనియన్స్ ఫర్ యూ. ఏమంటారు, నేను ఒకటి నమ్ముతా, ఆల్వేస్ టార్గెట్ టువర్డ్స్ కన్వీనియన్స్. ఏం చేసిన ఫిట్నెస్ టువర్డ్స్, ఎందుకంటే కన్వీనియన్స్ విల్ లీడ్ టు కన్సిస్టెన్సీ. సో మీల్ ప్రెప్ వల్ల దట్ విల్ క్రియేట్ ఎ కన్వీనియన్స్ ఫర్ యూ. ఒకేసారి చేసి పెట్టేసుకుంటే నువ్వు ఆటోమేటిక్గా యూ కెన్ హ్యావ్ దట్ మీల్స్ నెక్స్ట్ 3 డేస్కో 4 డేస్కో యూ కెన్ హ్యావ్ ఇట్. సో ఆ కన్వీనియన్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి మీరు మీల్ ప్రెప్ చేసుకుంటే బెటర్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైం లేదు నా దగ్గర బిజీగా ఉన్నా అంటారు, వీకెండ్స్లో ఇఫ్ యూ జస్ట్ ఇన్వెస్ట్ సమ్ టైమ్ ఒక 1 hour or 2 hours జస్ట్ మీల్ ప్రెప్ ఫర్ ద నెక్స్ట్ 3 days 2 days చేసుకుంటే ఈజీ అయిపోతుంది. యూ కెన్ స్టిల్ స్టిక్ టు యువర్ డైట్. టైం లేదు అని కంప్లైంట్ చేసే కన్నా వాట్ ఈస్ ద సొల్యూషన్? ఓకే, టైం లేదు నాకు, అన్నీ ఒకేసారి ఇంటూ 4 లైక్ మీ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఇంటూ 4 వేసేసి కెన్ జస్ట్ మీల్ ప్రిపేర్ అని ఎయిర్ టైట్లో పెట్టేస్తే అయిపోతుంది. దేర్ ఈజ్ నో హార్మ్ ఇన్ దట్. లైక్ ఏం అవ్వదు, నువ్వు ఫ్రిడ్జ్గా స్టోర్ చేస్తే అట్లా ఫ్రెష్గా చేసుకోవాలని ఏమి ఉండదు. సో నీట్గా ఫ్రిడ్జ్లో ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టుకొని ఐ కెన్ స్టోర్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్. అండ్ ఆల్రెడీ మీల్స్ ఉండి పడే బుద్ధి కదా మనకి, ఎంత డబ్బులు ఉన్నా కూడా మనం చేసుకున్న అన్నం ఎవరికి పడే బుద్ధి కదా. సో యూ విల్ హ్యావ్ ఇట్. సో ఆ అడ్వాంటేజ్ కూడా ఉంది. సో మీల్ ప్రెప్ ఈజ్ అడ్వాంటేజ్ అందరికీ. సో చేసుకోవచ్చు మీల్ ప్రెప్. కాంటెంట్ క్రియేషన్ ఎందుకు స్టార్ట్ చేశారు? దిస్ ఇస్ వాట్ ఐ బిన్ వెయిటింగ్ టు ఆస్క్ యూ. సో కాంటెంట్ క్రియేషన్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఐ ఫెల్ట్ నా దగ్గర ఒక స్టోరీ ఉంది, నా ఓన్ స్టోరీ ఉంది. అండ్ లెట్ మీ షేర్ ఇట్ విత్ పీపుల్. చూద్దాం ఏమైద్దో. లెట్ మీ జస్ట్ పోస్ట్ అండ్ డూ వీడియోస్. ఎందుకంటే చిన్నప్పుడు లైక్ కాలేజ్ లెవెల్ నుంచి కెమెరా అంటే కొంచెం ఇష్టం, బాగా వీడియోస్ చేయడం. బట్ నేనే కెమెరా ముందుకు వస్తాను ఎప్పుడు అనుకోలేదు కానీ, బట్ కెమెరా అంటే వీడియోస్ చేస్తుండే, ఫోటోగ్రఫీలో ఉండేది ఎనీథింగ్. సరే లెట్ మీ యూటిలైజ్ దట్. అవి యూటిలైజ్ చేసి మనము చేద్దాం వీడియోస్ అని కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి. నా దగ్గర ఒక స్టోరీ ఉంది, ఒక ప్రాపర్ స్టోరీ ఉంది. అంత 50 kgs తగ్గి అండ్ ఐ వాంటెడ్ టు లైక్ ఇంత తగ్గాక హాఫ్ మ్యారథాన్ డాక్యుమెంటేషన్ అని ముందు ప్లాన్ ఉండే. పేజ్ స్టార్ట్ చేసే ముందు ఈ స్టోరీ 50 kgs తగ్గడం ఉంది, తగ్గాక దిస్ ఇస్ ద టార్గెట్, హాఫ్ మ్యారథాన్ 21 kilometers పరిగెట్టాలని ఉండే ఈవెన్ బిఫోర్ ద స్టార్టింగ్ ద పేజ్. సో ఈ గోల్ తోటి ఒక సిరీస్ లాగా ప్లాన్ చేసుకొని దెన్ ఐ స్టార్టెడ్. సో స్టార్ట్ చేసి ఇలా నా స్టోరీ చెప్పి అండ్ దెన్ ఈ టార్గెట్ ఉంది నాకు అని చెప్పి ఆ డేస్ అన్ని డాక్యుమెంట్ చేసి. సో ఇట్ రెస్పాన్స్ బాగానే ఉండే. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మోర్ అండ్ మోర్. అందుకు కంటెంట్ క్రియేషన్ కూడా సరే నాకు నచ్చింది నేను చేస్తున్నా, జనాలకు కూడా నచ్చుతుందని ఐ కెప్ట్ ఆన్ కంటిన్యూయింగ్ ఇట్. ఆ జర్నీ షేర్ చేస్తూ ఆ హాఫ్ మ్యారథాన్ జర్నీ. దెన్ ఆ హాఫ్ మ్యారథాన్ అయిపోయాక సరే 6 pack బాడీ ఫ్యాట్ తక్కువ చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి ఆ జర్నీ. ఇప్పుడు రీసెంట్గా ఫుల్ మ్యారథాన్ చేశాను, ఆ జర్నీ. సో ఇలా షేర్ చేసుకున్న కొద్దీ ఇట్ ఫెల్ట్ మంచిగా అనిపించింది. పీపుల్ కూడా దే ఆర్ గెట్టింగ్ ఇన్స్పైర్డ్, మెసేజ్ వస్తూ ఉంటాయి. సో ఆ మెసేజెస్ వాట్ ఓకే జనాలకి యూస్ఫుల్ అవుతుంది నా జర్నీ ఏదైతే ఉందో. సో లెట్ మీ జస్ట్ కంటిన్యూ డూయింగ్ ఇట్. అండ్ నాకు కూడా నచ్చిందే కదా. సో కొంచెం నేను కెమెరా ముందు ఇబ్బంది పడ్డా, లెట్ మీ జస్ట్ డూ ఇట్ అని కంటెంట్ క్రియేషన్ మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్నా. నైస్, గుడ్ జాబ్, యూఆర్ డూయింగ్ రియలీ వెల్. అంటే బాగుంటాయి వీడియోస్, వాట్ ఎవర్ యూ డూ దే వెరీ ఇన్ఫర్మేటివ్. At the same time, you get creative with your editing skills also. Yeah. So I think you should keep at it. Yeah, thank you.
But thank you so much for coming over today, Shrikar, and sharing all of this knowledge with us. Keep doing what you're doing. Good luck. Thank you, Thank you. Anisha. Thanks everyone here. Thank you. Thank you.